నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు నా అద్భుతమైన ఒక తిలకం గురించి తెలుసుకోబోతున్నాం. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ తిలకాన్ని. అష్టగంధం, మామూలు గంధంతో రెండూ కలిపి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి? ఇవన్నీ కూడా చెప్తాను. దీనిని ఎవరైనా సరే ధరించవచ్చు. నెలసరి సమయంలో ఉన్నప్పుడు మాత్రం పెట్టుకోకూడదు. ఎవరైనా ఇంటన మరణించి ఉన్నప్పుడు కూడా పెట్టుకోకూడదు. మరి ఎందుకు చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇక్కడ. మీకు ఆకర్షణ శక్తి పెరగాలి. ఈ మాటకు సమాజంలో అది మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా కావచ్చు, వారు మీ మాట వినాలన్నా ఆకర్షణ శక్తి పెరిగి ప్రతివారు మీకు సవ్యంగా సానుకూలంగా ఉండాలనుకునేవారు ఈ గంధంతో చేసుకోవాలి. మామూలుగా 2 గంధాలు ఉంటాయి, అష్టగంధము, శ్రీగంధము. ఈ అష్టగంధాన్ని 8 రకాల పదార్థాలతో చేస్తారు. కస్తూరి, గోరోజనము, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, దేవదారు, అగరు, శ్రీగంధము, అలానే రక్తచందనాన్ని వాడతారు. ఇవన్నీ కలిపితే అష్టగంధం తయారవుతుంది. అలానే శ్రీగంధం దేవతలకు మామూలుగా పెట్టే గంధము. దేవతా పూజలకు, యంత్రాలు రాయడానికి, వశీకరణ విషయాలకు, ఇంకా వశీకరణ యంత్రం రాయడానికని ఈ అష్టగంధాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మామూలుగా ఈ చందనాన్ని ఆరోగ్యపరంగా కూడా వాడుతూ ఉంటాము. ఈ 2 గంధాలని మనం సమభాగాలుగా తీసుకోవాలి. ఒక డబ్బా అష్టగంధం తీసుకున్నారు, సేమ్ అంతే డబ్బా క్వాంటిటీతో ఉన్న మామూలు గంధాన్ని తీసుకోవాలి. మనం తయారు చేసుకోవాలనుకుంటే మెటీరియల్ అంతా తెచ్చుకోవాలి, కలుపుకోవాలి, భాగాలుగా చేసుకోవాలి. లేదంటే మనకి ఇలాంటి డబ్బాలు పూజా షాప్లో దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. 90% వరకు క్వాలిటీ ఉంటుంది. 100% ఉండకపోయినా 90% మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీరు సేమ్ డబ్బా గంధం అంటే మామూలు గంధం కూడా తీసుకోండి. అష్టగంధం 10 గ్రాములు తీసుకుంటే మామూలు శ్రీగంధం 10 గ్రాములు తీసుకోండి. సమానంగా కలుపుకొని ఒక డబ్బాలో పోసుకోండి. కుటుంబం మొత్తం కూడా వాడుకోవచ్చు. ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్న, ఆచరించాలనుకునేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి. కుదిరితే 10 మందికి షేర్ చేయండి. ఈ పరిహారం దేనికంటే శత్రువుల నుంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది, మనోబలం కూడా పెరుగుతుంది. దీనిని పెట్టుకోవడం వల్ల శత్రువులు మన మీద కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు శాంతిస్తారు. అలానే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఇక్కడ ఒక మంత్రం కూడా ఉంటుంది. పూర్తి వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా విలువైన వీడియో ఇది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తక్కువ మొత్తంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన బొట్టును తయారు చేసుకుంటున్నాం. ప్రతిరోజు ఈ బొట్టును మనం నుదుటిని పెట్టుకుని వెళుతుంటే ఎంతటి గొప్పవారైనా సరే అనుకూలంగా మారిపోతారు. నెగిటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు. అంతటి శక్తి పదార్థానికి ఉంటుంది. ఇలా అష్టగంధాన్ని, శ్రీగంధాన్ని ఈ రెండింటినీ కలిపి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోవాలి. పెట్టుకొని పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా బిజినెస్ డీల్స్ విషయం మీద, లేదంటే శత్రువులతో మాట్లాడాలనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ విషయంలోనూ, లేదా వివాహ సంబంధ విషయాలు మాట్లాడడానికి, లేదా భార్యాభర్తల మధ్య దూరం ఉండి గొడవలు ఉన్నాయి, అత్తామామల విషయంలో గొడవలు ఉన్నాయి, ఆ సందర్భంగా మీరు మాట్లాడడానికి వెళుతున్నారు. అలాంటి సమయంలో కూడా మీరు పెట్టుకోవచ్చు. రోజు పెట్టుకున్నా కానీ ఇబ్బంది ఏమీ లేదు. మీ పూజా మందిరంలో మీ దేవుడు పటం ఎదురుకుండా చక్కగా కూర్చొని ఈ రెండింటినీ కలిపిన తర్వాత ఈ గంధాన్ని మీ ఎడమ చేతిలో కొద్దిగా వేసుకుని కుడి చేతితో కొంచెం నీళ్ళని ఆ గంధం మీద వేసి మీ కుడి చేతి ఉంగరపు వేలుతో చక్కగా కలిపి పెట్టుకోవాలి. అయితే పెట్టుకోవాలనుకున్న ప్రతిసారి కూడా బీజాక్షర మంత్రాన్ని చదవాలి. చెప్పేటప్పుడు పొరపాటు రావచ్చు, అలానే వినేటప్పుడు పొరపాటుగా కూడా మీరు వినవచ్చు. కాబట్టి నేను స్క్రీన్పై ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోవాలి. తర్వాత మీ నుదుటను ధరించాలి. ఈ బొట్టు పెట్టుకున్న తర్వాత వేరే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఈ గంధం పెట్టుకోవడం వల్ల మీ మనోనేత్రం ఓపెన్ అవుతుంది. ఈ పాజిటివ్ మంత్రం అనుకొని మనం పెట్టుకుంటే అంతగా ఫలితం వస్తుంది. బీజాక్షర మంత్రాలను గురోపదేశం లేకుండా అనుకోకూడదు. కానీ ఈ మంత్రాన్ని మీ ఉంగరపు వేలతో అనుకుంటూ ఈ బొట్టును తయారు చేసుకోవాలి. మామూలుగా క్లీం అనే అక్షరం కృష్ణ బీజాక్షరం, వసి బీజము, స్వర్ణ ఆకర్షణ కోసం వాడతారు. ఈ క్లీం అనే అక్షరాన్ని తంత్ర సాధనలో కూడా తారాదేవి ఏకాక్షరంతో కూడా పూజ చేస్తారు. శ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని కుబేరుడికి సంబంధించిన అక్షరము, అలానే స్వర్ణాకర్షణ భైరవుడికి సంబంధించింది. దక్షిణామూర్తికి కూడా శ్రీం అనేది వాడతారు. ధనాకర్షణ కలగడానికి కూడా శ్రీం అనే అక్షరాన్ని వాడతారు. బీజం అంటేనే మనకు అద్భుతమైన శక్తినిచ్చే అక్షరం. ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోవాలి. ఇంతెందుకు వివరించానంటే అక్షరాల యొక్క శక్తి మీకు తెలియాలి. అక్షరానికి ఆది దేవతలు ఉంటారు, అది మీకు తెలియాలి. తయారు చేసుకున్న అష్టగంధం, శ్రీగంధం సమపాళల్లో కలుపుకొని మనం ఏదైతే అవసర నిమిత్తం మనం వెళుతున్నామో పెట్టుకుని వెళితే జనాకర్షణ కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది. ఎందుకంటే బీజాక్షరాన్ని మనం ఎందుకు జపించాలనేది మీకు తెలియాలి కాబట్టి ఇంత వివరించాను. ఈ ఉంగరపు వేలు చాలా శక్తికి ఉపయోగపడుతుంది. ఉంగరపు వేలుని మనం సూర్యుని చిహ్నంగా చూస్తాము. అద్భుతమైన శక్తిని పొందగలుగుతాం.
ఈ మంత్ర ఉచ్చారణ ద్వారా అద్భుతమైన శక్తి ఈ గంధానికి వస్తుంది. అద్భుతమైన శక్తి కలిగిందండి. ప్రతిరోజు మీరు పెట్టుకునేటప్పుడు కాస్త గంధాన్ని చేతిలో పెట్టుకొని కలుపుకొని మీరు మంత్రోచ్చారణ చేసుకొని పెట్టుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ మరోసారి చెప్తాను, ఎవరైనా అవసర నిమిత్తం బయటకు వెళ్తున్నారో కుటుంబ సభ్యులందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. మంత్రం అనకుండా చేస్తే ఫలితాలు అయితే రావు. ఆ మంత్రశక్తి ఆ గంధంలోకి చేరి మనకి మంచి ఫలితం వస్తుంది, మంచి శక్తిని ఇస్తుంది. అనుభవపూర్వకంగా చేసి చూడండి, ఫలితాన్ని మీరే చెప్తారు. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయని వారు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.